నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మీరు ఎత్తు వంకర పళ్ళుతో బాధపడుతున్నారా? అలాగే చిగురు నుంచి రక్తం కారడం, నోటి దుర్వాసన, అలాగే జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇవాళ మనతో పాటు ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు పార్థ డెంటల్ అండ్ హెయిర్ నుంచి డాక్టర్ కల్పన గారు. సో ఎటువంటి సమస్యలున్నా కూడా ఆవిడ చక్కటి సలహాలు సూచనలు అందిస్తారు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్తే డాక్టర్. హలో. సో మనం చూస్తూ ఉన్నాం, అంటే స్మైల్ డిజైనింగ్ అని చెప్తూ ఉన్నారు. స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరికి నీడు అంటారు? ఎవరైనా కూడా స్మైల్ కరెక్ట్ చేసుకోవాలి అంటే అది వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరూ కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే స్మైల్ డిజైనింగ్ అనగానే జనరల్గా మేమైతే పార్థలో స్మైల్ డిజైనింగ్ని ప్రత్యేకించి తీర్చిదిద్దుతాం. లైక్ ఇప్పుడు ఆడవాళ్ళకి వేరుగా చేయాలి, మగవాళ్ళకి వేరుగా చేయాలి. స్పెషల్గా మేము తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకు ఉండే టైం డ్యూరేషన్ బట్టి జనరల్గా ఎవరైనా స్మైల్ డిజైనింగ్ అని మా దగ్గరికి వస్తే వాళ్ళు కేటగరైజ్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి పర్మనెంట్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము, అట్ ద సేమ్ టైం టెంపరీ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము. వాళ్ళకు ఉండే టైం పీరియడ్, కొంతమంది పెళ్ళిళ్ళు ఫిక్స్ చేసుకుని వాళ్ళు స్మైల్ కరెక్షన్ కోసం వస్తారు, వాళ్ళకి తక్కువ టైం ఉంటుంది కాబట్టి టెంపరీ ఆప్షన్స్లో బెస్ట్ లుక్ కనిపించేటట్టు ట్రీట్మెంట్ చేయగలుగుతాం. లేదు కొంచెం టైం ఉంది, మనకి 1 year 1.5 year టైం ఉంది, మీరు ప్రాపర్ వేలో చేయండి అంటే అలైనర్స్ కానీ బ్రేసెస్ కానీ సజెస్ట్ చేసి అలైన్మెంట్ కరెక్ట్ చేయడం కానీ చేస్తాం. లేదు కలర్ మారిపోయిన పళ్ళతో వస్తారు చాలామంది, రంగు మారిపోయిన పళ్ళు అంటే ఎల్లో టీత్, మచ్చలుగా ఉంటాయి. కొంతమందికి పళ్ళు తెల్లగా ఉండవు, కొంచెం పర్పులిష్ షేడ్లో, క్రీమిష్ షేడ్లో, వాళ్ళ షేడ్ గైడ్లో తక్కువగా ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి కూడా ఒక నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ టూత్ వైటనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా పళ్ళని మనం తెల్లగా మెరిపించే అవకాశం ఉంటుంది. షేడ్స్ అన్నీ మారి మీరు 4-5 సిట్టింగ్స్ అయ్యేటప్పటికి ప్యూర్ స్పార్క్లింగ్ టీత్ వస్తాయి. ఇప్పుడు మనం చేసే ఏ ట్రీట్మెంట్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ లేకుండా, టీత్ స్ట్రెంగ్త్ పాడవకుండా, తర్వాత పేషెంట్ బైటింగ్ ఫోర్స్ ఏమి దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుని పార్థాలు అయితే చేయడం జరుగుతుంది. రెండోది ప్రతి స్టెప్ మేము పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడము. మూడోది పేషెంట్కి ప్రతి స్టెప్ చేసేటప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని రమ్మని వాళ్ళ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటాం. మీకు అవుట్కమ్ నచ్చిందా, ఇంకేమైనా చేంజెస్ తీసుకురమ్మంటారా, లేకపోతే ఇంకేమైనా మార్పులు కావాలి, లెంత్ పెంచాలి, లేకపోతే ఇంకా కలర్ మార్పాలి, అలా వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళందరూ చెప్పిన ప్రకారం దాన్ని యాక్యురేట్గా చేయడానికి 100కి 100% మా శ్రమ పెడతాం. కాబట్టి డెఫినెట్గా మేము చేసే స్మైల్ కరెక్షన్స్లో, స్మైల్ డిజైనింగ్స్లోని బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని కాన్ఫిడెంట్గా మేము చెప్పగలము. అట్ ద సేమ్ టైం పేషెంట్ కూడా మ్యాక్సిమం సాటిస్ఫై అయ్యే వరకు చేయడానికి జరుగుతుంది. కొన్ని కండిషన్స్ ఎలా వస్తారంటే ఏజ్ పెద్దగా ఉంటారు, వాళ్ళకి చిన్నప్పటి నుంచి మంచి స్మైల్ ఉన్నప్పటికీ కూడా సర్టెన్ కండిషన్స్, గమ్ డిసీజెస్ వల్ల పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, పళ్ళు ఎత్తు పెరగడం, పళ్ళు జారినట్టు అయిపోవడం లాంటివి జరుగుతాయి. ఇలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు స్మైల్ కరెక్ట్ చేసుకోలేమో అనుకుంటారు, కానీ కాదు. మేము అలాంటి వాళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. ఫస్ట్ పళ్ళు లూజ్ అవ్వడానికి, జారడానికి గల అండర్లైన్ కాజ్ని కరెక్ట్ చేస్తూ స్మైల్ డిజైనింగ్ చేయడం వల్ల స్మైల్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా మళ్ళీ పళ్ళు డ్యామేజ్ అవ్వకుండా, చేసిన స్మైల్ కరెక్షన్ పాడవకుండా ఉంటుంది. సో స్మైల్ డిజైనింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఓకే అండి, ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. శివగారు సత్యసాయి జిల్లా నుంచి. శివగారు మనతో పాటు డాక్టర్ కల్పన ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి, మాట్లాడండి. మేడం చెప్పండి సార్ ప్లీజ్. మేడం నేను ఇంతకుముందు అనంతపురంలో పిఆర్పి చేయించుకున్నాను మేడం. పిఆర్పి రైట్. చేయించుకున్నాను, ఉపయోగం లేదు మేడం. 6 సార్లు చేయించుకున్నాను, అయినా అసలు నడి మధ్యలో ఎటుకలన్నీ వచ్చి ఊడిపోతున్నాయి మేడం. రైట్, గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు పిఆర్పి చేసుకునే ప్రాసెస్లోని మనకు కొన్ని ఎంటుకలు వచ్చినాయి అని చెప్తున్నారు కదా, మీరు వచ్చిన తర్వాత ఊడిపోతున్నాయి? లేదు, రాలేదు. చంపలు ఆ పక్క ఈ పక్క నడి మధ్యలో ఉన్నాయి. మీరు అన్ని పోయినాక వస్తారు, ఉన్నాక వస్తే మేము చేస్తాం కదా అన్నారు కదా, అందుకు నేను పోయి చేయించుకున్నాను. రైట్, గుడ్ క్వశ్చన్ అండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే పిఆర్పి అనే కండిషన్ ఇప్పుడు వంశపారంపర్యంగా బట్టతల ఉండి హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ కండిషన్లోని పిఆర్పి చేసి మనం అడ్రస్ చేస్తాం. పిఆర్పి అంటే ఏంటి? హెయిర్ విపరీతంగా ఫాల్ అవుతుంటే ఆ హెయిర్ ఫాల్ ఆపడానికి, మళ్ళీ కొత్త వెంట్రుకలు రావడానికి చేసే సపోర్టివ్ ట్రీట్మెంటు పిఆర్పి. అయితే ఇప్పుడు మగవాళ్ళల్లో, ఇప్పుడు మన కాలర్ పేషెంట్ కూడా మేల్, ఆయనకి ఏంటి, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా కూడా బట్టతల ఉంటే కనుక అది హార్మోన్ ప్రభావం వల్ల, అంటే జెనెటికల్ వంశపారంపర్యంగా హెయిర్ ఫాల్ అనేది సటన్ ఏజ్ వచ్చాక స్టార్ట్ అవుతుంది. అలాంటి పేషెంట్కి ఏం చేస్తామంటే ఫస్ట్ రాగానే పెద్ద ట్రీట్మెంట్లు చేయడం ఎందుకు,
కష్టం కదా. కొంతమందికి ఏంటంటే సింపుల్గా పిఆర్పి చేయడం ద్వారా హెయిర్ ఫాల్ డెఫినెట్గా కంట్రోల్ అయ్యి బట్టతల రావడాన్ని చాలా సంవత్సరాలు మనం ఆపగలుగుతాం. కానీ కొంతమందిలో ఏమవుతుందంటే ఈ హెయిర్ ఫాల్ ఈ వాళ్ళ జన్యుపరంగా ఉండే ఈ డిహెచ్టి హార్మోన్ ప్రభావం ఎక్కువగా డామినేట్ చేస్తుంది. అలాంటి కండిషన్స్లో పిఆర్పీలు వర్కౌట్ కావు. అలాంటప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ మన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళి మనం ఏదైతే జుట్టు పోయిందో అక్కడ మళ్ళీ జుట్టు పెట్టుకోవచ్చు. మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు మనకి ఎలా జుట్టు పోతుంది తెలిసిపోతుందండి. మనకి ఇలా బైటెంపోరల్ రిసెషన్ ఇలా పైకి ఇలా మధ్యలో కొద్దిగా ఇలా జుట్టు ఉండి ఇలా హెయిర్ లైన్ పైకి వెళ్ళడము, అట్ ద సేమ్ టైం ఇలా బైటెంపోరల్గా పైకి వెళ్ళడము, ఈ పైన ఉండే వెర్టెక్స్ భాగంలో కూడా బాగా పలచబడిపోవడము, ఇవి హార్మోన్ ప్రభావం వల్ల వంశపారంపర్యంగా వచ్చే బట్టతల యొక్క హెయిర్ ఫాల్ ప్యాటర్న్ అది. అలా కానీ ఉంటే కనుక మీకు మా వాళ్ళు ట్రై చేసి ఉంటారు డెఫినెట్గా. ఎందుకంటే మా రూలే ఫస్ట్ పేషెంట్ రాగానే పెద్ద ట్రీట్మెంట్లు చేసి ఫైనల్గా వాళ్ళని బాధ పెట్టకూడదు. ఫస్ట్ బేసిక్ ట్రీట్మెంట్స్ చిన్న ట్రీట్మెంట్స్తో చేసి అది వర్కౌట్ కాకపోతేనే నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ చెప్తాము చేస్తాము. సో మీకు అది జరుగుంటుంది. ఇంకొకసారి రండి, వచ్చిన తర్వాత మీరు తినే మీ ఫుడ్ హ్యాబిట్స్, మీకు మళ్ళీ సపోర్టింగ్ ట్రీట్మెంటు ఒకవేళ అవసరమైతే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మీ ప్రాబ్లమ్కి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ నాని గారు నర్సంపేట నుంచి. నాని గారు మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. అదే ఇప్పుడు మీ కాల్ చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి నాని గారు. ఓకే మేడం. ఇప్పుడు మాట్లాడండి. పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తుందండి ఇప్పుడు. ఓకే. అయితే 5th క్లాస్ లో తను పడిపోవడంతో ఎదర 2 టీత్స్ కూడా బ్రేక్ అయ్యండి. అయితే ఆ పళ్ళ గురించి అని చెప్పేసి డాక్టర్ గారిని సంప్రదిస్తే డాక్టర్ గారు అన్నారు డెవలప్ అవ్వాలి ఎదర, ఆ తర్వాత ఇంప్లాంట్ చేద్దాం అని చెప్పేసి అన్నారు. ఇంప్లాంట్ వైద్యం కాకుండా తాత్కాలికంగా ప్రస్తుతాన్ని చేసి పెడతానని చెప్పి అంటే అక్కడ ఉన్నటువంటి 2 పళ్ళు కూడా ఏం చేసినట్టు ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేసేసి 2 పళ్ళు తీస్తారండి. ఓకే. తీసేసి తర్వాత ఏమో వచ్చి మాది హెల్త్ కార్డు మీద ఏమైనా అవుతుందేమో అనేసి వైద్యం వచ్చాం మేడం. అయితే మేడం గారు అన్నారు మీకు హెల్త్ కార్డు మీద అవుతుంది కానీ కాకపోతే ఈ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది అవ్వదండి అని చెప్పేసి అన్నారు. ఓకే. అయితే మీ లైవ్ ప్రోగ్రామ్ చూసి పాప గురించి ఏం చేయాలనే దాని గురించి మీకు కాల్ చేశాను మేడం. రైట్, మంచిగా అండి. ఇప్పుడు 20 years ఉంటాయా డిగ్రీ అంటే? డిగ్రీ అంటే ఇప్పుడు 19th వచ్చిందండి పాపకి. రైట్, గుడ్. ఓకే అండి. ఇప్పుడు ఏంటంటే 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చేసరికి ఆడపిల్లలకి ఎవరికైనా మగపిల్లలకి కానీ మ్యాక్సిమం ఈ పైన అప్పర్ జా గ్రోత్ అయిపోతుంది. సో 20 సంవత్సరాలు దాటిన తర్వాత మనం ఇంప్లాంట్ పెట్టాలండి. 20 సంవత్సరాల లోపల అటెంప్ట్ చేయడం అనేది సజెస్టబుల్ కాదు. పాపకి ముందు పళ్ళు 2 తీసేసి ఉంటే కనుక డెఫినెట్గా నేను ఇప్పటికీ చెప్తాను ఇంప్లాంటే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే పక్కనుండే పళ్ళు డ్యామేజ్ అవ్వకుండా చక్కగా 2 piece ఇంప్లాంట్స్ పెట్టుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ అండి. ఏమాత్రం ఇబ్బంది లేకుండా హ్యాపీగా మనం పళ్ళు పెట్టచ్చు. అలా కాకుండా అక్కడ బోన్ డిఫెక్ట్ ఏదైనా అయ్యింది, మీకు ఇన్ఫెక్షన్ అయినప్పుడు డాక్టర్ గారు క్లీనింగ్ చేసినప్పుడు అక్కడ ఎముక ఏమైనా తీసేసి ఉంటే గనక అది మళ్ళీ డెవలప్ కాకుండా ఉంటే గనక ఇంప్లాంట్లు పెట్టడం సాధ్యపడదు. చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పింది పాప వయసు చిన్నగా ఉంది అని కాదన్నారా, లేకపోతే ఎముక లేకపోవడం వల్ల కాదన్నారా అనేది నాకు క్లారిటీ లేదు. సో మీకు ఇంకా క్లారిటీ కావాలంటే వైజాగ్లో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి సార్. ఒకసారి పాపను తీసుకుని వస్తే కరెక్ట్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. కానీ ఏ ట్రీట్మెంట్ అయినా 1 సంవత్సరం ఆగి 20 సంవత్సరాలు పడ్డాక చేయించండి. దట్ విల్ బి ద బెస్ట్. 19 yearsకి కాదు. 2 బ్రిడ్జ్ విధానంలో కూడా పర్మనెంట్ ట్రీట్మెంటే ఉంటుంది. చేసుకున్నాక తెలియదు, బట్ అది లాస్ట్ ఆప్షన్గా పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే పాప చాలా చిన్న పాప కాబట్టి. సో ఒకసారి మమ్మల్ని విజిట్ చేయండి, డెఫినెట్గా సొల్యూషన్ ఇస్తాం. ముందర పళ్ళు ఇలా విరిగిపోయినా, చిన్నపిల్లలకి ఊడిపోయినా విరిగిపోయినా ఎవరికైనా కూడా వాళ్ళకి పర్మనెంట్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఖచ్చితంగా 20 సంవత్సరాలు దాటాలి, మీరు వెయిట్ చేయాలి. అదే పెద్దవాళ్ళకి యాక్సిడెంట్స్లో ముందర పళ్ళు ఇలా ఊడిపోయినా విరిగిపోయినా వెంటనే ట్రీట్మెంట్ అటెంప్ట్ చేసి జస్ట్ 1 or 2 days మ్యాక్సిమం 1 week లోపల అక్కడ మన న్యాచురల్ పళ్ళలా ఉండే పర్మనెంట్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకునే అవకాశం ఈరోజు 100కు 100% ఉంది. ఎస్, ఇంప్లాంట్స్ అనేవి డెఫినెట్గా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే పక్క నుండి న్యాచురల్ పళ్ళని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా
మనకి ఎక్కడ పళ్ళు లేవో అక్కడే పన్నుని నాటే మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అది. అది వెంటనే పన్ను పెట్టుకునే అవకాశం ఉంటుంది, ఒకసారి వెయిట్ చేసి 6 నెలల తర్వాత పన్ను పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఏది సిస్టమ్ మీకు సజెస్ట్ చేసినా మీరు యాక్సెప్ట్ చేయండి, ఎందుకంటే అది మీకు ఎక్కువ సంవత్సరాలు ట్రీట్మెంట్ నిలబడడానికే డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రాజలక్ష్మి గారు ఎన్టీఆర్ జిల్లా నుంచి. రాజలక్ష్మి గారు మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, చెప్పండి రాజలక్ష్మి గారు. ఏంటి పళ్ళు ఊరిపోతున్నాయి, దగ్గర పలిపోతున్నాయి. ఎంత వయసు అమ్మా మీది? 23 ఉంటాయండి. మీకు 23 సంవత్సరాలకు పళ్ళన్నీ లూజ్ అయి పడిపోతున్నాయి. కొంచెం పిప్పళ్ళు కూడా ఉన్నాయి. పుప్పి పళ్ళు ఉన్నాయా? పళ్ళు ఇలా కదులుతున్నాయా? కలసలేదు, మామూలు పిప్పళ్ళు ఉన్నాయి, కొంచెం కొంచెం ఇరిగిపోతుంది. రైట్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఎన్టీఆర్ జిల్లా. ఓకే వరమందలండి. రైట్ అమ్మ, చూడండి, చిన్న వయసులో 23 సంవత్సరాలకి పళ్ళన్నీ ఊడిపోతున్నాయి, విరిగిపోతున్నాయి అంటే పళ్ళన్నీ పుచ్చిపోతున్నాయి అమ్మా అక్కడ మీకు. అదేంటంటే మీరు ఒక్క పన్ను ఇది ఈ కండిషన్ రాజలక్ష్మి దగ్గర కాదండి, చాలామంది చిన్నపిల్లల్లో చూస్తాం, పెద్దవాళ్ళలో చూస్తాం, ఈ మధ్య కాలంలో టీనేజ్ పిల్లల్లో ఎక్కువ చూస్తున్నాం. పళ్ళన్నీ నల్లగా మారి ముక్కలు ముక్కలుగా విరిగిపోవడం, అవి పళ్ళు పుచ్చిపోవడం. పళ్ళు పుచ్చిపోవడానికి దాన్ని నయం చేసుకోవడానికి ప్రాపర్ పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన తొడుగు పెట్టుకుంటే ఏదైతే పన్ను విరిగిపోతుందో ముక్కలు ముక్కలుగా పుచ్చిపోయి అది మళ్ళీ నార్మల్ అయిపోయి గట్టిగా అయిపోతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వదిలేయడం వల్ల, ఇప్పుడు మీరు లైవ్లో విన్నారు కదా, వదిలేయడం వల్ల ఒక్క పన్నే పాడవడం స్టార్ట్ అయి ఉంటుంది రాజలక్ష్మికి. ఆ ఒక్క పన్ను అశ్రద్ధ చేయడం వల్ల ఒక పన్ను నుంచి ఒక పన్నుకి మొత్తం ఈ పుచ్చంతా పాకి మిగతా పళ్ళన్నీ కూడా పుచ్చిపోయి ఇప్పుడు పళ్ళన్నీ ఊడిపోతున్నాయని కంప్లైంట్ చేస్తున్నారు ఆవిడ. సేమ్ అలానే ఒక పన్ను నల్లగా అయిపోయినప్పుడు ట్రీట్మెంట్ చేసుకోకపోతే మిగతా పళ్ళన్నీ కూడా అలా కాంటాక్ట్లో ఉన్నవన్నీ కూడా పుచ్చిపోయి జీవితకాలం ఉండాల్సిన పళ్ళు విరిగిపోతాయి. ట్రీట్మెంట్ చేయించుకునే విధానాలు చాలా ఉన్నాయి, పర్మనెంట్గా ఉన్నాయి. రూట్ కెనాల్ చేసి పైన తొడుగు పెట్టుకోవడం ద్వారా పుచ్చు పన్నుని ఒక్క పన్ను ఉన్నప్పుడు చేయించుకున్నా లేదా అన్ని పళ్ళకి చేయించుకున్నా కూడా ఇది పర్మనెంట్ సొల్యూషను. ట్రీట్మెంట్ అయిపోయిన దగ్గర నుంచి మీరు అన్ని నమిలి కొరికి తినచ్చు. అమ్మ, మీకు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 040414200000. అది పార్థ డెంటల్ అన్ని బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ బ్రాంచ్ మీకు దగ్గరగా ఉందో అక్కడికి వెళ్ళండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పార్థ డెంటల్లో ఎండోడాంటిస్ట్లు అనే స్పెషలిస్టులు మాత్రమే చేస్తారు. 2, రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి ల్యాగ్ ఇవ్వం మేము, ఎందుకంటే హ్యాండ్తో కాకుండా చక్కగా ఇన్స్ట్రుమెంటేషన్ ద్వారా ఎక్స్మార్ట్ అనే ఇన్స్ట్రుమెంట్తో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే లేసర్ కూడా వాడి ట్రీట్మెంట్ చేస్తాం. పైన పెట్టే క్యాపుల విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా డిఎల్ఎంఎస్ కానీ, జిర్కోనియం కానీ, మెటల్ సిరామిక్ కానీ ప్రాపర్ క్యాపింగ్, ప్రాపర్ అడాప్టేషన్ వచ్చేటట్టు చేస్తున్నాం. ఇన్ కేస్ క్యాప్ పెట్టిన తర్వాత పేషెంట్కి ఏం ఇబ్బంది ఉన్నా మీరు ఒక్కసారి క్లెయిమ్ చేస్తే ఆ క్యాప్ తీసి పక్కన పెట్టి మళ్ళీ అచ్చులు తీసుకుని మళ్ళీ రీక్యాపింగ్ చేసే ఫెసిలిటీ కూడా పార్థ డెంటల్లో మేము పూర్తిగా అందుబాటులో పెట్టాము. రూట్ కెనాల్ సేఫెస్ట్ ట్రీట్మెంటు, ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పూర్తిగా మీ పన్నుని గట్టిగా చేసి మళ్ళీ నార్మల్ చేసుకునే ట్రీట్మెంట్స్ అవి. సో మీరు మీ అశ్రద్ధ వల్లే అనవసరంగా పళ్ళన్నీ విరిగిపోతాయండి. ఆ విరిగిపోయిన పళ్ళతో అన్నం తినడం కష్టమే, నోట్లోంచి విపరీతమైన స్మెల్ వస్తుంటుంది. మీరు ఎవరితోనైనా గట్టిగా నవ్వుతున్నా మాట్లాడుతున్నా నోట్లో నల్లగా ఉంటాయి. సో అది ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పండి. పిల్లలకు కూడా ఇబ్బంది, పెద్దవాళ్ళకి కూడా ఇబ్బంది. సో దాన్ని మెయింటైన్ చేయకండి దయచేసి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ పావని గారు గుంటూరు జిల్లా నుంచి. పావని గారు మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో పాటు డాక్టర్ కల్పన ఉన్నారు, మాట్లాడండి. హలో పావని గారు. హలో, ఓకే అండి, కాల్ డ్రాప్ అయింది. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళందరికీ పళ్ళ సమస్యలు వస్తాయా? ఒకవేళ వస్తే ఎలా ట్రీట్ చేస్తారు? షుగర్ ఉన్న వాళ్ళకి పళ్ళు లూజ్ అవుతాయా? ఎస్, షుగర్ ఉండే వాళ్ళందరికీ పళ్ళ సమస్యలు రావండి. అయితే షుగర్ ఉంటే పళ్ళ సమస్యలు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి చూడండి, షుగర్ ఉండడం వల్ల ఐసైట్ తగ్గుతుంది అంటాము, అంటే అందరికీ కంటి చూపు తగ్గుతుంది కాదు కదా. అలాగే పళ్ళ సమస్యలు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. షుగర్ ఉండే వాళ్ళకి నోట్లో ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండే వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి, నోరు తడాడిపోవడానికి, అలాగే ఉమ్మి తగ్గిపోవడానికి జీరోస్టోమియా అంటారు. అలాగే పళ్ళు పెరిడాంటల్ డిసీజెస్ అంటే పళ్ళు మొత్తం చిగుళ్ళ వ్యాధులు వచ్చి పళ్ళన్నీ తొందరగా లూజ్ అయిపోయి పడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే బ్లడ్లో గ్లూకోజ్ శాతం ఉన్నట్టే ఈ చిగురులో కూడా గ్లూకోజ్ శాతం పెరిగే కొద్దీ బ్యాక్టీరియా పెరిగి జబ్బులు వచ్చేసి తొందరగా పళ్ళు లూజ్ అయిపోతాయి. పళ్ళు లూజ్ అయి పడిపోయే కొద్దీ మీ లైఫ్ స్టైలు, మీ హెల్దీ డైట్ అనేది పాడవుతుంది. కాబట్టి మీకు షుగర్ మెయింటైన్ చేసుకోవడం, షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం కూడా
తక్కువ అవుతుంది. ఇందులో ప్రాబ్లం ఏంటంటే షుగర్ ఉండే వాళ్ళందరూ కూడా భయపడతారు డెంటల్ ట్రీట్మెంట్లకు వెళ్తే అసలు మమ్మల్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అని. జనరల్గా పాత డెంటల్లో కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవుతాం. ఎవరైనా షుగర్తో వస్తే ఫస్ట్ మీ బ్లడ్ రిపోర్ట్స్ చూడడము, రెండోది మీరు తిని వచ్చిన ఆహారాన్ని దృష్టిలో పెట్టుకుని మీ గ్లూకోజ్ని మానిటర్ చేస్తూ మీకు అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేయడము, మూడోది మీకు తక్కువ టైం అపాయింట్మెంట్లోనే ఎక్కువ ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేయడము, తప్పనిసరిగా మీ ప్రాబ్లమ్ని బట్టి స్పెషలిస్టులు ట్రీట్ చేయడం లాంటివి చేస్తారు. మూడో ప్రాబ్లం ఏంటంటే పళ్ళు లేని వాళ్ళకి, షుగర్ పేషెంట్లకి ఇంప్లాంట్లతో పళ్ళు పెట్టచ్చా, ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. 100% పెట్టచ్చండి. వేలాది సంఖ్యలో షుగర్ ఉండే వాళ్ళకి నోట్లో ఒక్క పన్ను లేకపోయినా, అక్కడక్కడ 1-2 పళ్ళు లేకపోయినా కూడా మనం ఇంప్లాంట్ పెట్టి పళ్ళు పెడుతున్నాం. అయితే ఇందులో ఏంటంటే మీ హెల్త్ కండిషన్ బట్టి ప్రతి పేషెంట్ మాకు కొత్త పేషెంట్లా ఉంటారు. సో పేషెంట్ని బట్టి మీ హెల్త్ని మానిటర్ చేస్తూ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. షుగర్ ఉన్నా మీ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకుని ఒక్కసారి మమ్మల్ని కలవడానికి ట్రై చేయండి. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేము 100% సాల్వ్ చేసే ట్రైన్డ్ స్పెషలిస్ట్ ఉన్నారు. ఎస్పెషల్లీ ఇలా క్రానిక్ ఇల్ డిసీజెస్తో ఉండే పేషెంట్ని సూపర్గా హ్యాండిల్ చేయగలుగుతాం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ పావని గారు గుంటూరు జిల్లా నుంచి. పావని గారు మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ పావని, చెప్పండి. పన్ను కొంచెం బాగా పెయిన్ వస్తుంది మేడం 2 days నుండి. ఓకే, బాగా నొప్పిగా ఉంటుంది మేడం. రైట్. ఇక్కడ పన్ను నొప్పి అంటే 2 కండిషన్స్ ఉండొచ్చండి. ఒకటి ఆ పన్ను బాగా వదులైపోవడం వల్ల పన్ను నొప్పి రావడము, రెండోది పంటి కింద గడ్డలు ఉండడం వల్ల పన్ను నొప్పి రావడము, మూడోది పంటి లోపల రంధ్రం పడి అంటే పన్ను పుచ్చిపోనైపోయి లోపటి నుంచి నరం లాగుతూ పెయిన్ రావడము, నాలుగోది జ్ఞానదంతం ఇరుక్కుపోయి అక్కడంతా చీమ్ పట్టడం వల్ల ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల పన్ను నొప్పి రావడం. ఈ కండిషన్స్లో మీది ఏది అనేది నాకు తెలియదమ్మా, మీరు కనపడరు కదా నాకు. బట్ నేను ఒక్కటైతే ప్రతి ఒక్కరికి అష్యూరెన్స్ ఇస్తాను, ఆ పన్ను నొప్పి వచ్చినప్పుడు ప్రాపర్గా ఆ పన్నుని ప్రాపర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ పన్ను నొప్పి ఇలా మాయమైపోద్ది. పన్ను తీయకుండానే చేసే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. పావని స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, ఒకసారి మీరు రండి. వస్తే ఇమ్మీడియట్గా మీకు ఫస్ట్ సిట్టింగ్లోనే ఏదైతే పన్ను నొప్పి అని మీరు క్లెయిమ్ చేస్తున్నారో అది వెంటనే తగ్గిపోతుంది. ప్రాపర్ మందులు ఇస్తారు, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే పద్దాగా మందులు వేసుకుని ఆ నొప్పిని మీరు వెనక్కి తప్పించుకునే ప్రయత్నం చేయనవసరం లేదు. రెండోది మీరు అలా లేట్ చేసే కొద్దీ ఏంటంటే పన్ను పాడైపోవడంతో పాటు నోట్లో మిగతా పళ్ళన్నీ కూడా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ భుజంగారెడ్డి గారు రంగారెడ్డి నుంచి. భుజంగారెడ్డి గారు మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. నాకు దవడ పన్ను ఈ మధ్యలో క్రాక్ వచ్చి ఇరిగిపోయింది. ఓకే, దాని ఇప్పుడు పెయిన్ స్టార్ట్ అయింది. ఓకే సార్, మీ వయసు ఎంత ఉంటుంది సార్? 60 years. నో ప్రాబ్లం సార్. ఆ పన్ను ఎప్పుడైనా కూడా అలా మధ్యకి విరిగిపోతే దాన్ని సేవ్ చేయలేం సార్. అది ఒక్కోసారి ఏమవుతుందంటే పన్ను మధ్యకి విరిగిపోకపోయినా కూడా ఈ చుట్టూ ఉండే పన్ను ఒక పెచ్చు ఊడిపోయినా లోపల ఉండే నరం బయటికి తన్నడం వల్ల మీకు పెయిన్ కూడా వస్తుంది. అది చూస్తే ఆ పన్నుని ఏమాత్రం సేవ్ చేయగలిగినా పన్ను తీయకుండా రూట్ కెనాల్ చేసి క్యాప్ పెట్టడం ద్వారా మీ నొప్పి వెంటనే తగ్గిపోద్ది. లేదు ఉన్న పన్ను ఇలా మధ్యకి ఇలా విడిపోయినట్టు అయిపోతే దాన్ని ఎవరు ఏం చేయలేము సార్, ఎందుకంటే అది 2 ముక్కలు అయిపోయింది. దాన్ని తీసేసి ఆ ప్లేస్లో మళ్ళీ కొత్త పన్ను పెట్టచ్చు. కొత్త పన్ను పెట్టే విధానాల్లో కూడా ఫిక్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ పెట్టే పన్ను మన తీసేసిన పన్ను ఎలా పనిచేసేదో నమిలి కొరికి తినడానికి అన్నిటికీ వీలుగా గట్టిగా తెల్లగా ఉంటుంది. సో పెట్టించుకోండి. నోట్లో ఇన్ఫెక్షన్స్ పెట్టుకోవడం ఎప్పుడూ మంచిది కాదు. ఒకటి నొప్పి పుడతా ఉంటుంది, రెండు అక్కడ చీమ్ పట్టడం గడ్డలు కట్టడం లాంటివి జరిగితే పైకే కాదు లోపల కడుపులోకి కూడా మనం తీసుకుంటూ ఉంటాము. మూడోది ఒక్కొక్కసారి నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అంటే కింద నుండి ఎముకను కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది. అది ఇంకా హీల్ అవ్వడానికి ట్రీట్మెంట్ అవ్వడానికి కొన్ని ఇంకా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఎముకను తీసే పరిస్థితులు కూడా వస్తాయి. సార్ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది సార్, మీరు రండి. అయితే ట్రీట్మెంట్ చేస్తాం. పెద్దవాళ్ళు ఎవరికైనా వస్తే భయం ఉంటుంది అందరికీ, మా ఏజ్ సహకరిస్తుందా డెంటల్ ట్రీట్మెంట్స్కి. చాలామంది పెద్దవాళ్ళు రోజు కూడా నన్ను అడుగుతుంటారు, అమ్మా ఈ వయసులో నేను అంతసేపు నోరు తెరిచి ఉండలేను, నా వల్ల అవ్వదు, నేను సహకరించలేను అని అంటారు. బట్ 60 ఏళ్ళు ఇంకా చిన్న వయసే సార్. మేము 70 ఏళ్ళు 80 ఏళ్ళు వాళ్ళని కూడా చాలా హ్యాపీగా హ్యాండిల్ చేస్తాం. వాళ్ళకి తగినట్టుగానే ట్రీట్మెంట్ స్లాట్లు పెట్టడం. అగైన్ సెయింగ్, ఎలా అయితే షుగర్ పేషెంట్లకి హార్ట్ పేషెంట్లకి ప్లాన్ చేస్తామో
పెద్దవాళ్ళకు కూడా ఏజ్ బాగా ఎక్కువ ఉండే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్స్ అలాగే వాళ్ళకి తగినట్టుగా కస్టమైజ్డ్గా ప్లాన్ చేసి ట్రీట్మెంట్ చేస్తాము. తక్కువ టైం పెట్టడము, స్పెషలిస్టులు చేయడము, త్వరగా ట్రీట్మెంట్ చేయడము, ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ వాడడము, 100% యాంటీబయాటిక్ ప్రొఫిలాక్సిస్లో చేయడము, ఇలా చేయడం వల్ల ఎక్కువసేపు వాళ్ళు కూర్చోపెట్టకుండా ట్రీట్మెంట్ చేయడము, ఇలా చేయడం వల్ల వాళ్ళు కంఫర్టబుల్గా చేయించుకుంటారు. రెండోది డెంటల్ ట్రీట్మెంట్స్ అంత హార్మ్ఫుల్ కానే కాదు, సింపుల్ అండ్ ఈజీ ట్రీట్మెంట్స్. ఈరోజు మేము ఇంకా అడ్వాన్స్డ్గా మిషనరీ వాడి చేస్తాం కాబట్టి స్మార్ట్గా కూడా చేయగలుగుతున్నాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రాజేంద్ర గారు వరంగల్ నుంచి. రాజేంద్ర గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ కల్పన ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. మేడం నా వయసు వచ్చి 44 ఏళ్ళండి. ఓకే. అయితే పళ్ళు ఎదర పళ్ళు కింది పళ్ళు అండి జివ్వున లాగుతున్నాయి, తీపి పెడుతున్నాయి మేడం, తీపులు పెడుతున్నాయి. చల్ల నీళ్ళు రావడం లేదు. టీవీ కానీ పుల్లటి కానీ ఏం తీసుకున్నా కూడా పళ్ళు జివ్వుమని లాగుతున్నాయి, తీపులు ఉన్నాయి మేడం. ఓకే. ఈ సెన్సిటివిటీ చాలా మందికి ఉంటుంది. కొంత వయసు పెరిగే కొద్దీ ఈ కింద ఎస్పెషల్లీ ఈ కింది పళ్ళు, ఈ 4 పళ్ళు ఏంటంటే కొంచెం అరిగిపోయి సగం అయిపోతాయండి. అలాంటి కండిషన్లో ఏంటంటే అందరికీ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మెడికేటెడ్ టూత్పేస్ట్లు ఉంటాయి, అవి వాడితే తగ్గిపోతుంది. అలా కాదు, పన్ను సగం అయిపోయి ఇలా అరుగుదలలో ఏమవుతుందంటే లోపల ఉండే నరం బయటికి తేలిపోద్ది. అలాంటప్పుడు ఏంటంటే ఆ పన్ను తీయాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ చేయించుకుని పైకి తొడుగు పెట్టుకుంటే మీకు ఏవైతే పళ్ళు లాగుతున్నాయని చెప్తున్నారు కదా, అది వెంటనే తగ్గిపోతుంది సార్. ఇంకా వెంటనే మనం క్యాపులు పెట్టే నిమిషం దగ్గర నుంచి మీరు ఏదైతే తీపి, పులుపు, వేడి, చల్లదనం, ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్లు మీ ఇష్టం వచ్చినట్టు తినచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది మీకే కాదు చాలామందికి ఈ సెన్సిటివిటీ అనే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అది నోట్లో పళ్ళన్నిటికీ ఉంటుంది, అక్కడక్కడ ఒక పళ్ళే ఉంటుంది, కింది 4 పళ్ళే ఉంటాయి. అలా ఎవరికి ఉన్నా కూడా పళ్ళు తీయాల్సిన అవసరం లేదు. అలాగే ఆ ఫుడ్ మానేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి లైఫ్లో వేడిది తినకుండా అవ్వదు. చల్లదనం అన్నా ఆపొచ్చు, కానీ వేడిగా చాయ్ తాగకుండా, తీపి తినకుండా, పులుపు తినకుండా అసలు నెక్స్ట్ ఇంపాసిబుల్ అండి. అలాంటి డైట్ మనం సెట్ చేసుకోవడం కూడా. దానికి చాలా సింపుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇబ్బంది పడాల్సిందేం లేదు. వరంగల్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది సార్. ఒకసారి మీరు శ్రమ అనుకోకుండా రాగలిగితే మీకు వెంటనే చూసి చెప్తారు, మీకు జస్ట్ పేస్ట్ సరిపోద్దా, ట్రీట్మెంట్ అవసరమా అని, లేకపోతే మందులు రాస్తారు, దాంతో తగ్గిపోతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ నంది కొట్కూరు నుంచి పాండు గారు. పాండు గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. కింది పళ్ళు చివరి పళ్ళు అడ్డం వచ్చినాయండి మేడం. ఏంటి సార్? కింది పక్క 2 చివరి పళ్ళు జ్ఞానదంతం. ఎస్ అవి ఇలా పడుకొని వచ్చాయి మీకు. ఈ 2 అడ్డం వచ్చినాయండి మేడం. ఎంత వయసు సార్ మీది? 36 మేడం. ఓకే. ఇవి జ్ఞానదంతాలు అంటారు సార్, విజ్డమ్ టీత్. ఈ విజ్డమ్ టీత్ ఎలా అంటే అన్నిటికన్నా ఆఖరి పళ్ళు. అవి ఇలా అన్ని పళ్ళతో పాటు నిలువుగా ఇలా వచ్చేస్తే పెద్ద సమస్య ఏం లేదు. చాలామందికి ఏమవుతుందంటే ఇలా స్లాంట్గా కానీ ఇలా హారిజాంటల్గా కానీ వస్తాయి. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ పన్ను బయటికి రాకపోగా ఈ ముందు నుండే మంచి పన్నుని ఇలా కొట్టడం, ఈ మధ్యలో రెండింటి మధ్యన ఇన్ఫెక్షన్ అవ్వడం, ఫుడ్ ఇరకడం, పుచ్చిపోవడం లాంటివి జరుగుతాయి. ఈ పన్ను అలాంటప్పుడు ఏంటంటే కట్ చేసి తీయించేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ తీస్తారు. తీసేటప్పుడు ప్రాపర్ స్పెషలిస్ట్ తీస్తున్నారో లేదో చూడండి. ఒక వారం రోజుల్లో నొప్పి తగ్గిపోతుంది, ఇంకా అక్కడితో పర్మనెంట్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి. ఈ జ్ఞానదంతాలు అదే పన్ను కదా, అవి తీసేస్తే మాకు తినడం కష్టం అవుతుందేమో, మా దవడలు ఏమైనా జారిపోయినట్టు అయిపోతాయేమో అని భయపడతారు. జ్ఞానదంతాలు దేనికి ఉపయోగపడవండి. అటు నమలు తినడానికి పనికిరావు. ఈ హెల్దీ దవడలు మెయింటైన్ చేయడానికి, అంటే ఫేషియల్ ఫామ్ని మెయింటైన్ చేయడానికి కూడా మీకు ఆ జ్ఞానదంతాలు పనికిరావు. కంప్లీట్ వేస్ట్ పళ్ళు అవి. తీయించేసుకోండి, ఎవరైనా కూడా తీయించేసుకోండి ఈ ప్రాబ్లం పెడుతుంటే కనుక. రైట్. ఇప్పుడు నార్మల్గా హార్ట్ పేషెంట్స్కి బ్లడ్ క్లాట్ అవుతుంది అంటూ ఉంటారు. సో అలాంటి వారికి మీరు ఎలా ఫిక్స్డ్ టీత్ పెడతారు, ఎలా ట్రీట్ చేస్తారు? ఎస్, చాలామంది కూడా హార్ట్ పేషెంట్లు ఎవరైనా కూడా బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటారు. అంటే రోజు వాళ్ళు వేసుకునే ట్యాబ్లెట్ రక్తం పలచబడే మందులు ఉంటాయి అన్నమాట. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒకటి ఎందుకు అవి అసలు మేము ట్రీట్మెంట్కి ఎలిజిబుల్లా, వెళ్తే ఎలా ట్రీట్ చేస్తారు అనే భయం ఉంటుంది. అసలు భయపడద్దండి. ఎప్పుడైనా కూడా మ్యాక్సిమం డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా మైనర్ ఉంటాయి. 2
మీ బ్లడ్ థిన్నర్స్ 48 అవర్స్ నుంచి 72 అవర్స్ వరకు ఆపచ్చు మనం. మూడోది మేము ట్రీట్మెంట్ చేసేటప్పుడు హార్ట్ పేషెంట్లు ఎవరైనా చాలా జాగ్రత్తగా మీ కార్డియాక్ ఫిజిషియన్తో ఆయనతో డిస్కస్ చేస్తూ మేము ట్రీట్మెంట్ చేస్తాము. రెండోది హార్ట్ పేషెంట్లు చేసేటప్పుడు మీ బ్లడ్ ప్రెషర్ని మానిటర్ చేస్తూ మీకు ఏం ప్రాబ్లం ఉన్నా సింపుల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అన్నా, లేకపోతే పళ్ళు తీసి ఇంప్లాంట్లు పెట్టి నోట్లో మొత్తం పళ్ళు కట్టడం అన్నా, లేకపోతే మీకు ఏమైనా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, గమ్ డిసీజెస్ చిగుళ్ళ సమస్య వాపులు ఉండి చిగుళ్ళ జబ్బులుండి దాన్ని నయం చేసే ట్రీట్మెంట్స్ అన్న ఏ ట్రీట్మెంట్ చిన్న ఫిల్లింగ్ దగ్గర నుంచి ఇంప్లాంట్లు పెట్టి పళ్ళు పెట్టే వరకు కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మూడోది ఏంటంటే పెయిన్ కంట్రోల్, పెయిన్ మేనేజ్మెంట్ చేస్తూ అంటే ముందే మీకు పెయిన్ కిల్లర్స్ లాంటివి ఇచ్చి మీరు కంఫర్టబుల్ జోన్లో మీ యాంగ్జైటీని పెట్టి మీకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు ట్రీట్మెంట్ చేసే టైం పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది. మూడోది మిమ్మల్ని హ్యాండిల్ చేయడానికి ప్రాపర్ డాక్టర్స్ స్పెషలిస్టులు చేస్తారు. సో భయపడాల్సింది ఏం లేదు. మీకు ఎప్పుడు ట్రీట్మెంట్ జరిగింది, మీరు ఎంతకాలం నుంచి బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారు, ఈరోజు మీ కండిషన్ ఏంటి, ఇవన్నీ మానిటర్ చేస్తూ మీ ఫిజిషియన్తో కనెక్ట్ అయ్యి చేస్తాం కాబట్టి సేఫ్గా చేయగలుగుతాము. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వాళ్ళకుండే కండిషన్ని బట్టి నోట్లో పళ్ళు లేకుండా తినలేకుండా ఇబ్బంది పడుతున్నా కూడా డాక్టర్ని విజిట్ చేయట్లేదు, వాళ్ళకి మేజర్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని. ఈరోజు ఉండే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్కి అలా లేదండి. సూపర్ స్పెషలిస్టులు ఉన్నారు డెంటల్లో. ప్రతి క్రానిక్ కండిషన్స్, అందులో మేమైతే మాకు వచ్చే క్లయింటైల్ అందరూ కూడా విపరీతమైన క్రానిక్ ఇన్ఫెక్షన్స్తో ఉండేవాళ్ళు, బాగా ఏజ్ మళ్ళిన వాళ్ళు, బాగా చిన్న పిల్లలు, ఇలా అబ్నార్మల్ కండిషన్స్ ఉండే డెంటల్ ట్రీట్మెంట్సే మేము చేస్తాము. ఎందుకంటే అందరూ మేము స్పెషాలిటీ చేయగలమని నమ్ముతారు కాబట్టి. సో ఎవరైనా కాన్ఫిడెంట్గా రండి. ఎవరికైనా ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 0404142000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నైలో మాకు బ్రాంచెస్ ఉన్నాయి. డైరెక్ట్గా ట్రీట్మెంట్కి జంప్ అవ్వకపోయినా కూడా స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ కోసం ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. ప్రతి ట్రీట్మెంట్కి కాస్ట్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీరు మీ ఫీజుని ఈఎంఐస్లో ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకునే అవకాశం ప్రతి బ్రాంచ్లో అవైలబుల్గా కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ కల్పన గారు. చాలా మంది కాలర్స్కి చక్కటి సలహాలు సూచనలు అందించారు. రైట్, చూసారు కదండి, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.